అమ్మ పెట్టది అడక తిననియది అన్నట్టే వేస్తున్నది రైతులని ఈ కాంగ్రెస్ సర్కారు. ఎదిగిన బిడ్డ ఎంతో, పండిన పంట గంతే. బిడ్డ పెండ్లి చేయాల్సిందే, ఎండిన పంటను అమ్ముకోవాల్సిందే. కానీ రైతును అటు కాకుండా ఇటు కాకుండా చేస్తున్నది ఈ కాంగ్రెస్ సర్కారు. స్టేషన్ గణపూర్ నియోజకవర్గం షిల్పూర్ అనే మండలంలో 10 రోజుల నుంచి పంటను ఎండబెట్టి ఎదురు చూస్తున్నారట రైతన్నలు. ఆ ఐకేపీ సెంటర్ తరపున కొనేటోళ్ళు రారు, కాంట పెట్టరు. చూసి చూసి ఓపిక పట్టని రైతులు బయటోళ్ళకి అమ్మేదానికి బేరం చేస్తుంటే చూడుండ్రే ఏం చేసిండు. ఏం జరిగింది మాకు తెలియదు కదా. ఇక పొద్దుగాల కూడా మేము సంచులు నింపి కుట్లేసినాక అట్లా ఎట్లా అమ్ముతారు, మేమున్నాక అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి మాకెందుకు చెప్పలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. 10 రోజుల నుంచి ఎంత బతిలాడినా మీరు మా దిక్కే చూడలేదు అన్నట్టు రైతులు అంటున్నారు. అయినా అయినకుండా పోలీసులను పిలిపించి అమ్మిన వడ్లను వాపస్ తీసుకున్నారట. 10 రోజులు ఆరబోసి సొమ్మసిల్లినం. ఈ వానలేమో రైతులను దరిమినట్టే ఎనకెనకూరుకొస్తున్నాయి. ఎన్ని రోజులని చూడాలి? ఒడ్లు మక్కలు మొలకలకు వస్తున్నాయి, ఎటు కాకుండా వేస్తున్నారు మమ్మల్ని అన్నట్టు రైతులు తిప్పబడుతున్నారట. ఇంత ఘోరంగా ఎప్పుడు కాలేదు. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సర్కార్లో ఆ పంటకు యూరియా దొరకది, ఎట్లనో తీరుగా పంటలు పండిస్తే అమ్ముకోకుండా వేస్తున్నారు. ఇట్లయితే రైతులు ఏం కావాలనో ఏమో పోన్రి అని అనుకుంటున్నారట రైతన్నలంతా.